ఇక్కడ చూడండి, అన్యులు వాళ్ళకి చచ్చిందాన్ని తినొచ్చా అని అంటే ధర్మశాస్త్రం వాళ్ళకి లేదు కాబట్టి తినొచ్చు అని చెప్పారు. పొద్దున్న సెషన్లో మీరు గుర్తుంచుకుంటే అన్యులకి కూడా ఈయన లా తెలుసు అని చెప్పారు. ఈయన ధర్మశాస్త్రం న్యాయ విధులు అన్నీ కూడా వాళ్ళకు కూడా తెలుసు, ప్రవక్తలు వాళ్ళకి బోధించారని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ ఆయన మాట మార్చేసి అన్యులకి ధర్మశాస్త్రం లేదు కాబట్టి వాళ్ళు తినొచ్చు అని చెప్పారు. అసలు రిఫరెన్స్ ఎక్కడ ఉందని అడిగారు. లేవీకాండం 25వ అధ్యాయం 40 అది వేరు. ఇప్పుడు నేను కఠిన సేవ గురించి రిఫరెన్స్ అడిగారు కదా, చెప్తున్నాను. లేవీకాండం 25వ అధ్యాయం 46వ వచనంలో 25, 45, 46 వచనాలు ఒకసారి చదివినిపిస్తాను నేను, చూడండి. అలాంటి విషయమే లేదని చెప్పారు మీరు. అసలు మరియు మీ మధ్య నివసించు పరదేశులను నీ దేశంలో వారికి పుట్టిన వారిని కొనవచ్చును. 45లో నీ చుట్టుపక్కల 44 నుంచి చూడండి. మీ చుట్టుపక్కల ఉన్న జనములలో నుండి దాసీలను దాసులను కొనవచ్చును. మరియు మీ మధ్య నివసించు పరదేశులను నీ దేశంలో వారికి పుట్టిన వారిని కొనవచ్చును. వారు మీ సొత్తోగతురు. మీ తర్వాత మీ సంతతి వారికి స్వాస్థ్యముగా ఉండినట్లు మీరు ఇట్టి వారిని స్వతంత్రించుకొనవచ్చును. అంటే తరతరాలకి, మీ తరాల తర్వాతకి కూడా వాళ్ళు స్వాస్థ్యంగా అంటే దాసులుగా ఉండిపోతారు. వారు శాశ్వతముగా మీకు దాసులగుదురు. కానీ ఇశ్రాయేలీలైన మీరు సహోదరులు కనుక ఒకని చేత ఒకడు కఠిన సేవ చేయించుకోకూడదు. చూసారా, ఇశ్రాయేలీలు మాత్రం చేయించుకోకూడదు కఠిన సేవ. ఎక్కడుందని అడిగారు మీరు. అది ఎక్కడుంది చూపించండి. అదే కదా, అదే నేను ఎక్కడుంది అన్యుల చేత కఠిన సేవ చేయించుకోవచ్చు ఎక్కడుంది చూపించండి. అదే కదా, ఇక్కడ ఇశ్రాయేలీలతో కఠిన సేవ చేయించుకోకూడదు, వేరే వాళ్ళని మీరు శాశ్వతంగా దాసులు చేసుకోవచ్చు. శాశ్వతంగా దాసులు అంటే కఠిన సేవ అని దాని అర్థమా? మరేంటి పర్మనెంట్ శాశ్వతంగా అంటే మరి దాని కింద మీరు శాశ్వతంగా దాసులు చేసుకోకూడదు, ఇశ్రాయేలీలు చేసుకోకూడదు. దాని కాంటెక్స్ట్ లోనే మీరు చూపించి మీరు చెప్పింది మీరు చూపించండి. కఠిన సేవ చేయించుకోవచ్చు అని చెప్పారు మీరు, అది చూపించండి అంతే. మిగతా ఇశ్రాయేలీలతో కఠిన సేవ చేయించుకోకూడదు, కానీ అన్యులు మాత్రం మీరు శాశ్వతంగా దాసులు చేసుకోవచ్చు. దాని మీనింగ్ ఏంటి? మీరు వడ్డీ వార్చకండి, నేను చెప్తాను నా సెషన్లో. మీరు చెప్పండి కఠిన సేవ ఎక్కడ ఉందో. సరే, నేను చెప్తున్నా ఒకసారి. జాన్ పాల్ గారి వివరణ నేను చెప్తున్న దానికి ఆయన ఎలా అర్థం చెప్తున్నారంటే, మీరు అన్యుల్ని దాసులుగా కొనుక్కోవచ్చు, వాళ్ళని శాశ్వతంగా దాసులుగా చేసుకోవచ్చు. మీరు ఇశ్రాయేలీలు మాత్రం మీరు ఒకరికొకరు సహోదరులు కాబట్టి మీరు వాళ్ళతో కఠిన సేవ చేయించుకోకూడదు. ఇది వాక్యం అండి బైబిల్లో. అంటే అన్యులతో మీరు కఠిన సేవ చేయించుకోవచ్చు, శాశ్వతంగా దాసులు చేసుకోవచ్చు, ఇశ్రాయేలీలు మాత్రం చేసుకోకూడదు. అంటే అలా ఎక్కడుంది అంటున్నారు ఆయన. చూడండి, ఇక ఇప్పుడు ఆయన పొద్దు నుంచి కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చారు, అందులో బైబిల్ ఎక్కడుంది ఒకటి కూడా చూపించలేరు. దీన్ని మోరల్లా ఎలా తీసుకోవాలి, దాని అర్థం ఎలా తీసుకోవాలి, దీన్ని ఎలా అవగాహన చేసుకోవాలి. ఇప్పుడు ఆయనకి కావాల్సిన చోటల్లా రకరకాలుగా ఎలా అయినా అర్థం చేసుకోవచ్చు అంట. ఇక్కడ మాత్రం అక్షరం యెహోవా, మోషే అబద్ధం ఆడాడు, నేను అబద్ధం ఆడానని ఎక్కడ రాశాడు? యెహోవా కల్పిత పాత్ర అని ఎక్కడ ఉంది? కామన్ సెన్స్ ఉంటే అర్థం అవుతుంది, ఆయనకి మాత్రం అర్థం కావట్లేదు. సరే, ఊరికే దేవుడు ఎవరి ప్రాణం తీయడు అని చెప్పారు. ఇది అసలు ఇది ఎంత పెద్ద కామెడీ అంటే, ఒకసారి యెహోషువ 7వ అధ్యాయానికి వెళ్దాం. ఎన్నో గుట్లు ఉన్నాయి ఆ సందర్భాలు. ఉత్తి పుణ్యానికి ఆడవాళ్ళని పిల్లల్ని చంపిన సందర్భాలు. అన్ని పుణ్యం ఒకడు చేసిన తప్ప ఇంకెవడో చంపుతాం అంటాడు. 7వ అధ్యాయం చూడండి ఒకసారి. ఇక్కడ ఆకాను అనే ఒక వ్యక్తి ఇశ్రాయేలీలో ఉన్నవాడు ఒక వెండిని దొంగతనం చేసాడు. అది కూడా వీళ్ళు వేరే దేశం మీద ఎక్కడో దండయాత్ర చేస్తే అక్కడ ఒక వెండిని ఇతను దొంగిలించి దాచుకున్నాడంట. అది తెలియని పాపం ఇశ్రాయేలీలు వీళ్ళు ఎవరి మీద యుద్ధానికి వెళ్ళారు. యుద్ధానికి వెళితే ఇతను దొంగతనం చేసిన వెండిని బట్టి వాళ్ళని ఓడించాడు. ఇతను దొంగతనం చేశాడు కాబట్టి అక్కడ ఇశ్రాయేలీని చంపించాడు. ఇది ఉత్తి పుణ్యానికి అన్యాయంగా అకారణంగా చంపించడం అవునా కాదా? ఇశ్రాయేలీలు వచ్చి మనం ఎందుకు ఓడిపోయాం, మన దగ్గర దేవుడు ఉన్నాడు కదా అని చెప్పి యెహోషువని అడిగితే, యెహోషువ ఎవరి మీద దొయ్యాలో తెలియదు, వీడు వెండి దాశాడు, వీడి వల్ల ఓడిపోయామని చెప్పాడు. సరే, ఈ ఆకాను అనేవాడిని పట్టుకుని వాడిని శిక్షించాలి కదా. ఏం చేశారు అక్కడ? ఆకాను పట్టుకుపోయి తీసుకెళ్ళి ఒక లోయలో తీసుకుపోయి, అప్పుడు యెహోషువ నీ వేళ మమ్మల్ని బాధపరిచేది, నేడు యెహోవా నిన్ను బాధపరచుండగా ఇశ్రాయేలీలందరూ వాడిని రాళ్లతో సాగుకొట్టిరి. వాడిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. అది నేటి వరకు ఉన్నది. అక్కడికి వెళ్ళింది ఎవరు? ఈ ఆకాను కుటుంబ సభ్యులు అందరూ. ఆకాను కుమారులను 24వ వచనంలో 7వ అధ్యాయంలోనే 24వ వచనంలో
తర్వాత యెహోషువ ఇశ్రాయేలీయులందరూ జెరహు కుమారుడైన ఆకానును ఆ వెండిని పై వస్త్రమును ఆ బంగారు కమ్మిని ఆకాను కుమారులను కుమార్తెలను ఎద్దులను గాడిదలను మందను డేరాను వానికి కలిగిన సమస్తమును పట్టుకుని ఆకాను లోయలో తీసుకుపోయారు. కుమారులు కుమార్తెలు కొడుకులు కూతుళ్ళను కూడా తీసుకెళ్ళి రాళ్లతో సావగొట్టి తగలబెట్టారు. దీనికంటే పూర్వం ఇతను ఏదో చిన్న వెండి దొంగతనం చేసినందుకు ఇశ్రాయేలీయులు 36 మందిని చంపించాడు. అది ఏమైనా సందర్భం ఉందా? సమయం సందర్భం లేకుండా. తర్వాత సంఖ్యాకాండంలోకి వెళ్దాం సార్. సంఖ్యాకాండం 31వ అధ్యాయం 17వ వచనంలో వీళ్ళు ఒక యుద్ధానికి వెళ్ళి కొంతమందిని బందీలుగా పట్టుకొస్తే అక్కడ అందులో పాపం కొంతమంది ఆడవాళ్ళని వదిలేస్తారు. ఆడవాళ్ళని చిన్నపిల్లల్ని బందీలుగా పట్టుకుని వదిలేస్తే అక్కడ మోషే వచ్చి ఏమంటున్నాడు? మీరు ఆడవారినందరినీ బ్రతకనిచ్చితిరా అంట. చూడండి 15వ వచనం. మీరు ఆడవారినందరినీ బ్రతకనిచ్చితిరా, ఇదిగో బిలాం మాటను బట్టి పెయోరు విషయంలో ఇశ్రాయేలీయుల చేత యెహోవా మీద తిరుగుబాటు చేయించిన వారు వీరు కాదా? అందుచేత యెహోవా సమాజంలో తెగులు పుట్టి ఉన్నాను కదా, కాబట్టి మీరు పిల్లల్లో ప్రతి మగవారిని పురుష సంయోగం ఎరిగిన ప్రతి స్త్రీని చంపుడి, పురుష సంయోగం ఎరిగిన ప్రతి ఆడపిల్లను మీ నిమిత్తం బ్రతకనీయుడి అంట. ఇక్కడ వీళ్ళందరూ పాపం చేస్తే అందరినీ చంపేయాలి, కానీ పురుష సంయోగం ఎరిగిన స్త్రీలను మాత్రమే చంపేయండి. పురుష సంయోగం ఎరిగిన ఆడపిల్లలను బతకనీటువంటి, పిల్లల్లో మగవాళ్ళని చంపేయండి, ఆడపిల్లలను బతకనీటువంటి. అంటే పిల్లల్లో మగవాళ్ళు బ్రతికితే వాళ్ళు పెద్దవాళ్ళు అయితే తిరుగుబాటు చేస్తారు, ఆడపిల్లలు అయితే పెరిగితే వాళ్ళని వాడుకోవచ్చు. కన్ని పిల్లల్ని, పురుష సంయోగం ఎరిగిన కన్ని పిల్లల్ని వాడుకోవచ్చు, పురుష సంయోగం ఎరిగిన స్త్రీలని చంపేయండి. ఎందుకు వాళ్ళకి అనవసరంగా తిండి పెట్టడం దండగా. ఇలా గుట్టలు. ఇప్పుడు అమాలేకీయుల విషయంలో చాలా విచిత్రమైన వాదన చెప్పారు. ఒకసారి సమూయేలు, మొదటి సమూయేలుకి వెళ్దాం. మొదటి సమూయేల్లో ఒకానొక దినమున సమూయేలు సౌలుని పిలిచి, యెహోవా ఇశ్రాయేలీయులకు తన జనుల మీద నేను రాజుగా అభిషేకించుటకే నన్ను పంపిన యెహోవా మాట వినుము. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తుంది ఏమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చారు కదా, కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయము. పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధమములనేమి అన్నింటినీ హతము చేసి వారి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులు నిర్మూలన చేయమని చెప్పాను. ఇక్కడ ఈయన ఏం చెప్పారు? అమాలేకీయుల చేతిలో ఇశ్రాయేల్ని ఎందుకు చంపించాడంటే, ఇశ్రాయేలు పాపం చేశారు, వాళ్ళు పాపానికి అర్హులు, మరణానికి అర్హులు కాబట్టి చంపించాడని చెప్పారు. ఒకవేళ అదే నిజమైతే అమాలేకీయుల మీద పగ తీర్చుకోమని యెహోవా నిన్ను ఆజ్ఞాపిస్తానని సౌలుకి ఎందుకు చెప్పాడు? అమాలేకీయులు ఇశ్రాయేలీయుల మీదకి వచ్చారు అరణ్యంలో, వాళ్ళు చేసింది జ్ఞాపకం చేసుకో, వాళ్ళ మీద మనం పగం తీర్చుకుందామని చెప్పి అమాలేకీయుల మీద రెచ్చగొట్టి సౌలుని ఎందుకు పంపించాడు? వాళ్ళు చేసిన పాపం అయితే అంటే అప్పుడు చేతగాక ఏమీ చేయలేక ఊరుకుని సరే అమాలేకీయులు అప్పుడెప్పుడో చంపారు. ఇది 400 సంవత్సరాల తర్వాత. 400 సంవత్సరాల తర్వాత ఎవరిని చంపమని చెప్తున్నాడు? వెళ్ళి అక్కడికి వెళ్ళి సౌలుకి, నీవు పోయి కనికరింపక, అసలు నువ్వు కనికరం చూపించొద్దు. ఎవరెవరి మీద? పురుషులనేమి, స్త్రీలనేమి, బాలురనేమి, పసిపిల్లలనేమి. మనకు ఒక యుద్ధ నీతి అనేది ఒకటి ఉంటుందండి. యుద్ధంలో పాల్గొనని వాళ్ళ మీద, ఆడవాళ్ళ మీద, పిల్లల మీద చంపడం నీచాతి నీచం, పరమ నికృష్టం, నా దృష్టిలో అసహ్యం. వాళ్ళు రాక్షసులు, కేవలం రాక్షసి జాతిలో కూడా ఇలాంటి దుర్మార్గం ఉండదు. 400 సంవత్సరాల తర్వాత ఇశ్రాయేలీయుల మీద చంపినటువంటి అమాలేకీయులు లేరు అసలు. అప్పుడు ఏమీ పేకలేక ఇప్పుడు వెళ్ళి నువ్వు, ఇప్పుడు మీ తాత ముత్తాతలకి మా తాత ముత్తాతలకి గొడవ ఉంటే నేను మీ కుటుంబం మీద పడి చంపాను అనుకోండి, నేను సైకో అంటారు, నన్ను గొలుసులతో కట్టేసి తీసుకుపోతారు జైలుకి. అలా చేశాడు ఇక్కడ సమూయేలు. సౌలును రెచ్చగొట్టి పురుషులనేమి, ఎద్దులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి ప్రత్యేకంగా మెన్షన్ చేశాడు. బాలురనేమి, పసిపిల్లలనేమి, పాలు తాగే పసిపిల్లలని వదిలిపెడతావేమో, వాళ్ళను కూడా వదిలిపెట్టొద్దు. ఇంతకుముందు ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చారు, అన్యాయంగా ఆయన ఎవరు ప్రాణం తీయడని చెప్పి. వీళ్ళు ఏం పాపం చేశారని ఎప్పుడో 400 సంవత్సరాల క్రితం వాళ్ళు పూర్వీకులు చేసిన దానికి అప్పుడు నీకు చేయడం చేతగాక చిన్నపిల్లని పసిపిల్లని చంపుతావా? ప్రత్యేకంగా మళ్ళీ ఇందులో సౌలు శపించబడతాడు. ఎందుకు? అక్కడ కొన్ని మంచి జంతువుల్ని వదిలిపెట్టేశాడంట చంపకుండా. పాపం సౌలు నువ్వు పనికిరావు, ఇక నువ్వు నేను చెప్పిన మాట నువ్వు వినలేదంటాడు. అసలు ఈయన విచిత్రంగా ఉంటాయి. అసలు ఈయన తీసుకొచ్చి ఇప్పుడు మరి ఆయన దేవుడు కదా, ఆయన ఉంటే పవిత్రం అంట. నాకు ఆయన చూస్తే నాకు ఒక నేను ఎందుకు అవన్నీ కదలే కానీ. కాబట్టి ఇంకెంత సమయం ఉంది నాకు? 2.5 minutes. అలాగే మరి ఈయన చేసే బ్లాక్మెయిల్ కూడా చాలా దారుణంగా ఉంటాయి. అవి మనం ఊహించడానికి కూడా చాలా దరిద్రంగా ఉంటాయి అన్నమాట. నువ్వు నా మాట వినకపోతే ప్రసవం అవుతున్న సమయంలో నీ కాళ్ళ మధ్య ఉండే మావిని, పసిబిడ్డని కూడా నీతో తినిపిస్తానంటాడు. అలాంటి పరిస్థితి వస్తుంది అంటాడు. నువ్వు నీ భర్తకి పెట్టకుండా, మిగిలిన పిల్లలకు పెట్టకుండా రహస్యంగా తినేస్తావు అంటాడు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 57వ వచనం. నిన్ను ఇరుకుపరుచడం వలన, ముట్టడి వేయటం వలన, ఏమీ లేకపోవడం చేత మీలో మృదుత్వము
అతి సుకుమారము కలిగిన మృదుత్వం చేతను అతి సుకుమారం చేతను నేల మీద తన అరకాలు మోపతగింపని స్త్రీ తన కాళ్ళ మధ్య నుండి పడు మావిని తన కనబోవు పిల్లలను తాను రహస్యముగా తినవలెనని తన కౌగిటి పెనిమిటి ఎడలనైను తన కుమారుని ఎడలను తన కుమార్తె ఎడలను కటాక్షం చొప్పు ఈ బిడ్డను తీసుకుని రహస్యంగా తినేసి కొడుకుని కూతురికి పట్టాల్సి వచ్చిద్దేమని చెప్పి నీవు జాగ్రత్త పడి ఈ గ్రంథంలో రాయబడి ధర్మశాస్త్ర వాక్యములన్నింటినీ అనుసరించి గైకొనుచు నీ దేవుడైన యెహోవా అని మహిమగల భీకరమైన నామం నాకు భీకరంగానే కనిపిస్తుంది నిజంగానే భీకరమైన నామమునకు భయపడని ఎడలా వామ్ము అంటే ఇప్పుడు వీళ్ళు పొరపాటున యెహోవాని పూజించినా కూడా ఇంత బ్లాక్మెయిల్ ఉంది కాబట్టి పూజిస్తున్నారు. ఇప్పుడు భగవంతుని అంటే మనం భక్తితో ప్రేమతో పూజించాలి. ఆయన తత్వాన్ని మనం అర్థం చేసుకుని ఎవరు వద్దన్నా కాదన్నా మనకు ఆయన మీద ఒక అభిప్రాయం వస్తుంది. ఇలా బ్లాక్మెయిల్ చేసి నాకు సినిమాలో వెళ్ళడం కూడా దారుణం కనపడలేదు. ఈయన తీసుకొచ్చి మీరు నిజమైన దేవుడిని పూజించకపోతే మీరు పాపం వచ్చింది ఈ స్టేట్మెంట్ ఎలా ఇస్తున్నారండి అసలు. తర్వాత ఇంకో ఇంకా టైం ఉందా నాకు. సరే, ఒకళ్ళు చేసిన తప్పులకి ఇంకొకళ్ళు చంపడం అనేది నేను కొన్ని సందర్భాలు చెప్తాను. 2 సమూయేలు 21:1 దావీదు కాలంలో 3 సంవత్సరాలు కరువు కలిగింది. దీనికి కారణం ఏంటి అని అంటే సౌలు గిబియోనీయులను హతం చేసిన కనుక అతన్ని బట్టి నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టి శిక్షగా ఈ కరువు కలిగిందంట. సౌలు చేసిన హత్యలకి దావీదు సమయంలో కరువు వచ్చిందంట. 1 రాజులు 21:29 ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుడు సూచితవా నాకు భయపడి అతడు వినయంగా ప్రవర్తించుడు చేత ఆ అపాయం అతని కాలం ముందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలం ముందు అతని కుటుంబం మీద సమర్పించేదను. ఓకే, కరుణాకర్ గారు మరలా యథావిధిగా తన పంత అనుసరించారు. సరే, 1 రాజుల గ్రంథం 21:29 అహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించడం చూచితివా కాబట్టి ఈ అపాయాన్ని అతని తరువాత తరంలో తీసుకొని వస్తారు అంటే దేవుడు మాట్లాడుతున్న మాట అంటే దేవునికి భయపడి వినయంగా ప్రవర్తిస్తే ఒకవేళ వచ్చే తరం కూడా ప్రవర్తిస్తే ఆ వచ్చే తరానికి అంటే ఎవరైతే ఆయనకు భయపడలేదో వినయంగా ప్రవర్తించలేదో వారి మీదే శిక్ష వస్తుందని అక్కడే డైరెక్ట్ మీనింగ్ ఉంటే మరలా ఒక్క నిమిషం నాకు ఒక హాఫ్ సెకండ్. ఇప్పుడు ఇంతకుముందు నేను అక్కడ అర్థం చెప్తే ఎక్కడ ఎలా ఉంది చూపించమని ఎక్కడ చూపించండి సార్. వాళ్ళు కూడా కరెక్ట్గా ప్రవర్తిస్తే ఇంకో తరానికి అని చెప్పి ఎక్కడ చూపించండి. మీరు చదివిన దాంట్లోనే ఉంది. తీయండి, ఇంత చిన్న విషయం కూడా అర్థం చేసుకోలేదు. తీయండి అంటున్నా. 1 రాజుల గ్రంథం 21:29 మీరు చదివింది కదా, నేను కొత్త చెప్పట్లేదు. మీరు మాట్లాడిందంటే మాట్లాడుతాను. 21:29 చూడండి. అహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయము అతని కాలముందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలముందు అతని కుటుంబీకుల మీదకి నేను దాన్ని రప్పించేదను కదా. అంటే వచ్చే తరం కనుక మారు మనసు పొందితే వస్తాను, అక్కడికి వస్తాను. ఆగండి. యోనా గ్రంథం చూస్తే యోనా గ్రంథంలో యోనా ప్రకటించిన తర్వాత ఆగండి, తొందరపడకండి, చెప్తాను, అన్నీ చెప్తాను. యోనా గ్రంథంలో 45 రోజులకి ఉపద్రవం వస్తా నాశనం వస్తా అని చెప్పిన తర్వాత వాళ్ళు మారు మనసు పొందారు. రాజు మొదలుకొని దాసుడు వరకు అందరూ గోనెపట్టు కట్టుకున్నారు. కట్టుకోగానే ఏం చేశాడు, వారిని విడిచిపెట్టేశాడు. తర్వాత 150 సంవత్సరాలకి నహూం వచ్చాడు. నహూం వచ్చి నీనేవె పట్టణం అయితే విడిపించబడిందో అదే నీనేవెకు నాశనాన్ని ప్రకటించాడు. అంటే ఎవరైతే మారు మనసు పొందుతారో వారిని విడిచిపెడతాడు. మీరు ఉదయం కోట్ చేశారు కదా, మనషే ఉదయం కదా, ఇంతకుముందే మనషే ఉన్నాడు కదా, 50 సంవత్సరాలు పరిపాలించాడు. ఆ వ్యక్తి అన్ని దుర్మార్గమైన పనులు చేసినప్పటికీ చివరికి ఆయన బందీగా వెళ్ళినప్పుడు మారు మనసు పొందితే మరలా తీసుకొచ్చి సింహాసనం ఇచ్చాడు. కాబట్టి దేవుని నేచర్ ఏంటంటే వాళ్ళు రెపెంట్ అయితే వదిలిపెడతాడు. నేను దాన్ని చదివినిపించాను. 18వ అధ్యాయం ఇర్మియా గ్రంథంలో మొదటి నుంచి మీకు చదివినిపించి దాన్నే ఆయన పెళ్ళగిస్తానని విరగొడతానని చెప్పి వాళ్ళు మారు మనసు పొందితే మరలా నాడతాడని, ఆయన నాడతానని చెప్పిన తర్వాత వాళ్ళు మరలా చెడుగా ప్రవర్తిస్తే పెళ్ళగిస్తాడని నేను ఆల్రెడీ కండిషన్ చూపిస్తే మీరు మర్చిపోయినట్టున్నారు. తర్వాత సౌలు చేసినటువంటి పాపాన్ని గిబియోనీల మీదకి వచ్చిందంటే పదే ఎన్నిసార్లు చెప్పాలి దీన్ని నేను. టైం స్టార్ట్ చేయొచ్చా? సౌలు తప్పు చేస్తే గిబియోనీల మీదకి వచ్చింది అని గిబియోనీలని సౌలు చంపినప్పుడు సౌలు కుటుంబీకుల మీదకి వచ్చింది అని అన్నా కదా. మనం ఆల్రెడీ దీన్ని ఎస్టాబ్లిష్ చేసాం. వినండి. సౌలు తర్వాత కాలంలో కరువు వచ్చింది. గిబియోనీలను సౌలు చంపితే సౌలు తర్వాత కాలంలో దావీదు కాలంలో కరువు వచ్చింది. అప్పుడు ఎందుకు కరువు వచ్చిందంటే సౌలు గిబియోనీలను చంపాడు కాబట్టి అనేటువంటి సమాధానం వచ్చింది. తర్వాత ఆయన 7 మంది కుమారులు తీసుకొచ్చి ఉరిదీయడం ఇదంతా మనం చూస్తాం. అయితే మనం ఆల్రెడీ దీన్ని పదే ఎస్టాబ్లిష్ చేసాం. ఏమని చేసాము, కోరహు ఆయన తిరుగుబాటు చేసిన కోరహు దాతాను అభిరాము వీళ్ళు తిరుగుబాటు చేసినప్పుడు 250 మంది మరణించినా సరే కోరహు కుమారులు మరణించలేదు అంటే మరణానికి తగిన వారు కాదు. అలాగే యెరోబాము కుటుంబంలో ఒక వ్యక్తికి సమాధి నిర్ణయించబడిందంటే ఆ వ్యక్తి మరణానికి అవమానానికి పాత్రుడు కాదు. అలా ఏంటంటే ఎరుకోలో రాహాబు తప్పించబడిందంటే మరణానికి పాత్రురాలు కాదు. ఇలా ఏంటంటే దేవుడు ఒక మరణాన్ని అంత సులభంగా ఇవ్వడు ఎవరికి కూడా. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టి విలువ కలిగింది. సౌలే అలాంటి వాడైతే సౌలు పిల్లలు ఎలాంటి వాళ్ళు కనుక ఏంటి అంటే వాళ్ళు మరణించారు, వాళ్ళు ఉరి తీయబడ్డారంటే వాళ్ళు మరణానికి పాత్రలు. ఇప్పుడు యోనాతాను ఉన్నాడు, యోనాతాను కొడుకు మెఫీబోషెత్ ఉన్నాడు.
మెఫీబోషెతు దావీదు బల్ల దగ్గర సదాకాల నివాసం ఏర్పాటు చేస్తున్నాడు యోనాతాను భక్తిని బట్టి. కాబట్టి ఏంటంటే వాళ్ళు భక్తిపరులైతే, వారి పిల్లలు భక్తిపరులైతే దాన్ని బట్టి వాళ్ళు తప్పించబడతారు తప్ప ఊరకొరకే దేవుడు ఎవరిని చంపడని ఆల్రెడీ చెప్పిన తర్వాత మరలా దాన్ని తీసుకుని రావడం అన్నది సమయాన్ని వృధా చేయడం అవుతుంది. ఇకపోతే బ్లాక్మెయిల్ చేస్తున్నాడు దేవుడు అని ఏది చెప్పారు మీరు? 28 ద్వితీయోపదేశకాండం తీసుకుని అసలు ఈ బ్లాక్మెయిల్ అనే పదాన్ని మీరు ఇంకెక్కడైనా ఉపయోగిస్తే బాగుంటుంది, కానీ ఇక్కడ బాగుండదు. ఇక్కడ దేవుడు బ్లాక్మెయిల్ చేయటం వల్ల నీ శత్రువులు నిన్ను ఇరుకును పెట్టి నిన్ను ముట్టడి వేసినప్పుడు, ఇది పదప్రయోగం మీరు చదివిన రెఫరెన్స్ 28:50 నుంచి, నీ శత్రువులు నిన్ను ఇరుకును పెట్టి ముట్టడి వేసి, ఒక రాజ్యం ముట్టడి వేయబడినప్పుడు బయట నుంచి ఫుడ్ లోపలికి రాకపోతే ఏం తింటారు, అది ఎంత దాకా వెళ్తుంది, ఎంత ముట్టడి వేయబడతారు. అదే కనుక మీరు నన్ను నమ్ముకొని ఉంటే, ఆయన నమ్మితే అంటే అర్థం ఏంటి? ధర్మశాస్త్ర ప్రకారంగా బ్రతుకు, నీతి న్యాయాలు యథార్థత పరిశుద్ధత ప్రకారం బ్రతుకుతూ ఉంటే దేవుడు ఆ పట్టణాన్ని కాపాడుతాడు. దేవుడు వీళ్ళు పాపం చేస్తుంటే పట్టణాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ఏజ్గల గ్రంథంలో మనం చూసే 9, 10, 11 చూసేంత అదే మనం. కాబట్టి దేవుడు వెళ్ళిపోయిన తర్వాత శత్రువులు ఆక్రమించుకుంటారు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, యెషయా గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, బిడ్డను తల్లి మర్చిపోవచ్చు కానీ నేను నిన్ను మర్చిపోను, చూడుము నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కుకొని ఉన్నాను, యెరూషలేమా నీ ప్రాకారాలు నిత్యం నా ఎదుట కనబడుతున్నావని దేవుడు చెప్పాడు. ఎప్పుడైతే దేవుడు రక్షణ ఇవ్వడో శత్రువు వచ్చి ఆక్రమించుకుంటే ముట్టడి తిప్పి వేస్తాడు, ఆహారం లోపలికి రాదు. అలాంటప్పుడు కరువు ఎక్కువైనప్పుడు అనాలి? మన కరోనా టైంలో ఒక వ్యక్తి గడ్డి తింటూ కనిపించాడు. అంటే భోజనం లేక గడ్డి తింటూ కనిపించాడు. అంటే కరువు వచ్చినప్పుడు మనిషి ఎంత దిగజారుతాడు అనే దానికి మనం పాత రోజుల్లోకి వెళ్తే అప్పుడు కుష్ఠరోగుల్ని బయటకు బహిష్కరించేవాళ్ళు. వాళ్ళు తొండల్ని, పందికొక్కుల్ని, బల్లుల్ని, కప్పల్ని, ఇలాంటి నీచమైనటువంటి వాటిని ఆహారంగా తేవాలి. ఎందుకంటే వాళ్ళకి భోజనం పెట్టేవాళ్ళు లేరు కాబట్టి. నన్ను ఫినిష్ చేయండి, వస్తాను, అక్కడికి వస్తాను. ఓకే, ఇలాంటి అంటే ఆహారం లేనప్పుడు ఎంతకైనా దిగజారేటువంటి స్థితికి వెళ్ళిపోతారు. 2వ రాజుల గ్రంథంలో బెన్హదదు ముట్టడి దెబ్బ వేసినప్పుడు అరపావు పావు రొట్టె 5 రూపాయలు, గాడిద తల 80 రూపాయలు అమ్మింది అని రాయబడింది. పావు రొట్టె ఎందుకు ఉపయోగించారు అంటే ఉప్పుకి ప్రతిగా ఉపయోగించారని చరిత్ర చెప్తుంది. అంటే ముట్టడి దెబ్బ వేసినప్పుడు ఎంత కరువు వస్తుంది అనే దానికి చెప్పబడినటువంటి మాట. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, నీ శత్రువులు ఇరుకును పెట్టి ముట్టడి దెబ్బ వేసినప్పుడు. దీన్ని మీరేం చేస్తారు? యెహోవా బ్లాక్మెయిల్ చేస్తారు. బ్లాక్మెయిల్ కాదు, ఇది భవిష్యత్తు చెప్పడం. ఇది నన్ను కనుక అంగీకరించకపోతే, మీ ప్రవర్తన నీచమైతే నేను నా భద్రతను తీసివేస్తాను. అప్పుడు మీ పరిస్థితి ఎలాగొస్తుందంటే, ఏవి నీచమైనవో వాటిని తినే స్థితికి దిగజారిపోతారని భవిష్యత్తు చెప్తున్నాడు. ఇది బ్లాక్మెయిల్ కాదు, మీరు పదాలని తప్పుగా వాడుతూ ఉన్నారు. తర్వాత అమాలేకీయులు వారిని కనికరం లేకుండా చంపమన్నాడు అని అన్నారు కదా. ఎందుకు కనికరం లేకుండా చంపమన్నాడు అని అంటే, ఇప్పుడు నేను ముందు ఉదయం చెప్పాను ఏమంటే, గాడ్ ఈజ్ లవ్ అని చెప్పాను. దేవుడు ప్రేమస్వరూపి, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు న్యాయవంతుడు, దేవుడు సర్వజ్ఞాని, సర్వశక్తివంతుడు, సర్వవ్యాపి అని మానవుని తయారు చేసిన వాడు అన్నీ చెప్పాను. ఇన్ని లక్షణాలను దాటిన తర్వాతనే దేవుడు ఒక వ్యక్తి మీదకి ఉగ్రతను రప్పిస్తారు తప్ప, ఆయన తండ్రి, అందరినీ చేసినటువంటి తండ్రి. ఆయన ఎందుకు కనికరేఖలను చంపమన్నాడు అంటే, అమాలేకులో ఒకడు మిగిలాడు. ఆ వ్యక్తి పేరు అంటే, ఆ వ్యక్తి తర్వాత కాలంలో అగాగీయుడైనటువంటి హామాను, ఎస్తేరు గ్రంథంలో కనిపిస్తారు. అగాగీయుడైన హామాను, అగగు సంతానం నుంచి వచ్చినటువంటి వ్యక్తి అగాగీయుడైనటువంటి హామాను. ఆ హామాను మొర్దెకై నమస్కారం పెట్టలేదని, మొర్దెకైను చంపడం మాత్రము చిన్న విషయం అనుకో, స్వల్ప విషయం అనుకొని మొత్తం మొర్దెకై జాతిని అన్ని ప్రాంతాల్లో చంపడానికి ఒక తాకీదు రాయిస్తాడు, ఒక తేదీని నిర్ణయిస్తాడు. అంటే ఆ వ్యక్తికి నమస్కారం పెట్టకపోతే ఆ వ్యక్తి మీద కక్ష తీర్చుకోవచ్చు కదా, మొత్తం జాతిని అంతా తుడిచిపెట్టాలన్నాడు. అంటే ఇక అమాలేకీయుల ఆలోచన విధానం ఎలాంటిది? కాబట్టి దేవుడి కనికరాన్ని, దేవుడి ప్రేమను, దేవుడి పరిశుద్ధతను, దేవుడి న్యాయాన్ని దాటి మనం కనికరం చూపించాల్సి అక్కర్లేదు. ఆయన ఎవరిని చంపమన్నాడో వాళ్ళు చావుకి నిర్ణయించబడిన వాళ్ళు కాబట్టి వాళ్ళు మరణిస్తూ ఉన్నారు అన్నది నేను చెప్పదలుచుకున్న విషయం. ఇకపోతే మొదటి సమయాలు కదా అది చెప్పాను కదా. తర్వాత 31వ అధ్యాయం సంఖ్యాకాండంలో ఆ స్త్రీలందరినీ చంపమన్నాడు, స్త్రీలను బతకనిచ్చారని మీరు చదివిన దాంట్లోనే అర్థం ఉంది. పేరు విషయంలో ఇశ్రాయేలీయుల చేత పాపం చేయించి తెగులు రావడానికి కారణమైన వాళ్ళు వీళ్ళే కదా అని అన్నాడు. ఇశ్రాయేలీలో 24,000 మంది మరణించారు. 24,000 మంది మరణిస్తే వాళ్ళని ఏం చేయాలి? వాళ్ళకైనా మెమోంటో ఇచ్చి సత్కరించాలన్నా, వాళ్ళకైనా అవార్డులు ఇవ్వాలన్నా? అంటే మీరు వెళ్ళి వ్యభిచారం చేసి మన దేవుళ్ళ పేరట వాళ్ళు పట్టుకొచ్చి వ్యభిచారం చేసి వాళ్ళను 24,000 మంది చచ్చేదానికి కారణమయ్యారు కాబట్టి వాళ్ళకు మెమోంటో ఏమనే వాళ్ళనా కదా. కాబట్టి ఏంటంటే వాళ్ళు 24,000 మంది మరణానికి కారణమైన వాళ్ళు బ్రతకడానికి ఎందుకు వాళ్ళు? కాబట్టి వాళ్ళని తీసుకొని వస్తే వీళ్ళని చంపాలి. ఎందుకంటే వీళ్ళు
అందరి మరణానికి కారణమయ్యారు కాబట్టి అని చెప్పాడు. తర్వాత పురుష సంయోగం ఎరిగినటువంటి అదే కదా 25వ అధ్యాయం సంఖ్యాకాండం రాయబడింది. షిత్తీం అనే ప్రాంతంగా వచ్చినప్పుడు వాళ్ళు మోయాబు స్త్రీలతో వ్యభిచారం చేయసాగిరి. అంటే వాళ్ళకి నీతి నియమాలు లేవు. వాళ్ళని వాళ్ళ దేవుల దగ్గర రప్పించుకోవడానికి వ్యభిచారాన్ని కూడా సిద్ధపడ్డారు. కాబట్టి పురుష సంయోగం ఎరిగిన స్త్రీలు చంపాలి. ఏం చేస్తారు వాళ్ళు? ఉండి నా తెలియకెడతాను. దేశంతో వ్యభిచారంతో ఎండిపోయింది. వాళ్ళ దేవుళ్ళ పండగే వ్యభిచార పండుగలు. మరి అలాంటప్పుడు వాళ్ళని ఏం చేయాలి? చంపమన్నాడు. ఇకపోతే ఎవరైతే పురుష సమయం ఎరగలేదు అంటే ఆ పండుగలోను ఆ ఉత్సవాల్లోనూ ఆ వ్యభిచారంలో పాలు పంపలేదు వాళ్ళు బ్రతకనివ్వాలి అన్నాడు. ఎందుకని? వాడుకోవచ్చు అని పదం మీరు వాడారు. ఎందుకు వాడుకోవచ్చు అనే పదాన్ని వాడారు అంటే మీరు ముందే చెప్పారు. దావీదు పశ్చిమ సందర్భం నాకు ఇష్టమైన సబ్జెక్ట్ అని. బహుశా అలాంటి పదాలు వస్తున్నాయో మీకు నాకు తెలియదు, కానీ అక్కడ వాడుకోవచ్చు అనే పదాన్ని మీరు వాడకండి. ఎందుకు అంటే దేవుడి ధర్మశాస్త్రంలో వ్యభిచరింపకూడదు అని చెప్పిన తర్వాత ఇంకెప్పుడు కూడా ఎవడు వ్యభిచారం చేయకూడదు. వ్యభిచారం చేస్తే స్పాట్లోనే ఆయన శిక్ష విధిస్తాడు. ఆయన ఇష్టానుసారుడైన దావీదునే వదిలిపెట్ల సింహాసనాన్ని తీసివేశాడు. కుమారుడు మరణించాడు, అవమానానికి పాత్రుడైపోయాడు, అడవులో వెళ్ళాడు, చనిపోయేంత వరకు కన్నీళ్లతో బ్రతికాడు. అలాంటి దారుణమైన పరిస్థితి దావీదుకే వస్తే వ్యభిచారం చేస్తే మరి వాడుకోవచ్చనే పదాన్ని ఎలా మాట్లాడతారు? కాబట్టి వాడుకోవచ్చనే పదాన్ని బైబిల్కి ఆపాదించకూడదు. ఎందుకంటే ఒకసారి వ్యభిచరింపకూడదు అన్న తర్వాత ఇక వాడుకోవచ్చు, ఉంచుకోవచ్చు, ఇవన్నీ కూడా పర్సనల్గా పెట్టుకోవచ్చు, కానీ ఇవన్నీ బైబిల్ దగ్గర అయితే మాట్లాడకూడదు. ఇంతవరకు అయితే మీరు చెప్పింది నేను చెప్పాను. అయితే మీరు ఒక మాట అన్నారు, ఏది కఠినంగా సేవ చేసుకోవచ్చు, ఇస్రాయేల్ కాని వారి చేత కఠినంగా సేవ చేయించుకోవచ్చు అనేటువంటి దాన్ని మీరు అక్కడ లేకున్నా సరే ఇరికించేటువంటి ప్రయత్నం చేశారు. వెరీ గుడ్, వినండి. ఎక్సోడస్ 23:12 అంటే నిర్గమకాండ 23:12 ప్రకారంగా ప్రతి ఇశ్రాయేలు ఇంట్లో ఉన్నటువంటి ప్రతి దాసుడు కూడా విశ్రాంతి తీసుకోవాలి. దాసుడుగా పని చేయకూడదు. దాసుడు అంటే ఎవరు? బయట వాళ్ళు కావచ్చు, లోపల కావచ్చు. దాసుడుగా పని చేయకూడదు. కనీసం గాడిది కానీ పశువు కానీ పని చేయకూడదు. తర్వాత ద్వితీయోపదేశకాండం 16, 11, 14 ప్రకారంగా వాళ్ళు పండగల్లో పాలు పంపులు పొందొచ్చు దాసులు. తర్వాత నిర్గమకాండం 23:12 ప్రకారంగా వాళ్ళకి ఎక్సెస్ వర్క్ అనేది ఇవ్వకూడదు, వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వాలి, కఠినమైన సేవ చేయకూడదు. ఒకసారి చూడండి ఇక్కడ 23:12 అంటే ఒక బైబిల్లో లేని దాన్ని మీరు ఇరికించేటువంటి ప్రయత్నం చేసి అపార్థాన్ని పుట్టిస్తున్నారు. 23:12 నేను చదివి వినిపిస్తాను. 23:12 6 దినములు నీ పనులు చేసి నీ ఎద్దును నీ గాడిదయు నీ దాసి కుమారుడును పరదేశియు విశ్రమించినట్లు 7వ దినమున ఊరక ఉండవలెను. ఊరక ఉండాలి, ఎవరికి కూడా పని ఉండకూడదు అని చెప్తున్నాడు. తర్వాత లేవియకాండం 25:53 అందరినీ గౌరవంగా చూడాలి. వాళ్ళని ఏదో దాసులు పనికి వచ్చారు ఈ విధంగా కాకుండా గౌరవంగా చూడాలి. 25:53 నేను చదివి వినిపిస్తాను చూడండి. ఏటేటికి జీతగాని వలె వాడతని ఎద్ద ఉండవలెను. అతడు నీ కన్నులు ఎదుట వాని చేత కఠినముగా సేవ చేయించకూడదు. మీరేమని మాట్లాడారు? కఠినంగా సేవ చేయించుకోవచ్చు. ఇక్కడ కఠినంగా సేవ చేయించకూడదని ఇంత స్పష్టంగా అంటే మీరు చదవలేదా? మీకు అర్థం కాలేదా? తర్వాత 21 నిర్గమకాండం 4:6 ప్రకారంగా వాళ్ళకి పెళ్లి చెయ్యాలి, వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు. 4:6 నేను చదివి వినిపిస్తాను చూడండి. వాని యజమానుడు వారికి భార్యనిచ్చిన తర్వాత, యజమానుడు జీతం ఇస్తే సరిపోతాయి కానీ వానికి భార్యను కూడా ఇవ్వచ్చు, వాడికి పెళ్లి చేయాలి అనేటువంటి మాట రాయబడింది ఇక్కడ. తర్వాత 21, 20, 21 చూడండి. ఒకడు తన దాసుడైనను తన దాసైనను చచ్చునట్లు కర్రతో కొట్టిన యెడల అతడు నిశ్చయముగా ప్రతిదండన నొందును. దాసుడు మరణిస్తే కొట్టినటువంటి వ్యక్తికి ప్రతిదండన. దాసుడు మిగిలినటువంటి కల్చర్స్లో ఏది 21వ అధ్యాయం నిర్గమకాండం 20, 21 వచనాలు. నిర్గమకాండం 21, 20 వచనం చదివి వినిపిస్తున్నాం. ఒకడు తన దాసుడైనను తన దాసైనను చచ్చునట్లు కర్రతో కొట్టిన యెడల అతడు నిశ్చయంగా ప్రతిదండన నొందును. అదే మిగిలినటువంటి కల్చర్లో, రోమన్ కల్చర్లో రాయబడింది ఏంటి అంటే పొలాల్లో 2 రకాల జంతువులు ఉంటాయి. ఒకటి మాట్లాడే జంతువు, 2 మాట్లాడని జంతువు అని. మాట్లాడే జంతువు అంటే మనిషి, మాట్లాడే జంతువు అంటే ఎద్దు లేదా పశువు ఇవన్నీ. అంటే ఒక జంతువు సమానంగా చూశారు, కొట్టి చంపినా సరే పట్టించుకునే వాళ్ళు కాదు. అయితే బైబిల్ దేవుడు అంటున్నాడు నిశ్చయంగా ప్రతిదండన, వాడు మరణిస్తే అంటే అర్థం ఏంటంటే ఆ వ్యక్తిని కఠినంగా శిక్షించకూడదు. 21 అయితే వాడు 1-2 దినములు బ్రతికిన యెడల ఆ ప్రతిదండన అతను పొందడు, వాడు అతని సొమ్మే కదా అని మాట్లాడుతున్నాడు. పాయింట్కి వస్తున్నా, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఇందులో చేసినటువంటి అద్భుతాలని నేను చదివాను, నాకు గుర్తుంది. అయితే ఏంటంటే ఇక్కడ చనిపోతే మరణశిక్ష అంటే అర్థం ఏంటి అంటే కొట్టడానికి భయపడాలి అని. మీరు 21 దగ్గరకు ఆగిపోయి ఈ పుస్తకంలో ఇష్టం వచ్చిందంతా వండేశారు. ఇప్పుడు నేను 26 వచనం చదివిస్తాను చూడండి. 26 వచనం అంటే 21 దగ్గర ఆగిపోయారు మీరు. 26 వచనం ఒకడు తన దాసుని కన్నైనను తన దాసు కన్నైనను పోగొట్టిన ఎడల
ఆ కంటి హానిని బట్టి వారిని స్వతంత్రునిగా పోనివ్వాలి. కొడుతూ ఉన్నప్పుడు పొరపాటున కంటికి ఏదైనా అయితే కనుక వారిని స్వతంత్రుడిగా పోనివ్వాలి. దాసుని ఉచితంగా రారు, వాళ్ళు డబ్బు పెట్టి కొనుక్కోవాలి. కాబట్టి కొట్టేటప్పుడు కన్ను పోతే చాలా జాగ్రత్త. తర్వాత వాడు తన దాసుని పనులైనను తన దాసి పనులైనను ఓడగొట్టిన ఆ పంటి నిమిత్తం వారిని స్వతంత్రంగా పోనివ్వాలి. అంటే కొట్టేటప్పుడు పండు ఓడగొడు, ఒకవేళ పిప్పి పన్ను పుచ్చి పన్ను ఉందనుకోండి, కొట్టేప్పుడు విరిగిపోయింది అనుకో, స్వతంత్రంగా పోనివ్వాలి. అంటే చాలా నష్టం. అంటే గట్టిగా కొట్టకూడదు అనేటువంటి సూచన ఇస్తున్నాయి ఇవన్నీ. అంటే మీరే రాశారు ఇక్కడ, అంటే వాడు చావకుండా 2 రోజులు బ్రతికేటట్టు కొట్టాలి అంటే ఎంత టాలెంట్ మరి మీ దగ్గర ఉందేమో నాకు తెలియదు. కానీ బైబిల్ దేవుడు అలా చెప్పట్లేదు. కఠినంగా సేవ చేయించుకోకూడదని చెప్పాడు, కొట్టకూడదని చెప్పాడు, కొడితే స్వతంత్రంగా పోనీ వాళ్ళు చెప్పాడు, ఏదైనా అవయవం పోతే స్వతంత్రంగా పోనీ వాళ్ళు చెప్పాడు. కాబట్టి విశ్రాంతి దినంలో వారికి పాలు పంపులు ఇవ్వాలని చెప్పాడు, ఉత్సవాల్లో పాలు పంపులు ఇవ్వాలని చెప్పాడు, వారికి పెళ్లి చేయాలని చెప్పాడు. ఇంత అఫెక్షన్ ఉన్నటువంటి ఆ ఇశ్రాయేల్ కుటుంబాలు 2 రోజులు 3 రోజులు బతికేటట్టుగా అంత టెక్నిక్గా కొట్టేటువంటి వాళ్ళు ఇన్ని బెనిఫిట్స్ ఎవరికి? దాసులకి ఇవ్వరు. కాబట్టి ఏంటంటే తర్వాత మనం కొత్త నిబంధనలు చూసినా సరే దాసులకి అద్భుతమైనటువంటి ప్రివిలేజెస్ ఇస్తాడు. కాబట్టి బైబిల్లో లేని వాటిని బైబిల్కి ఆపాదించి ఎందుకు క్రైస్తవ్యాన్ని బైబిల్ని సమాజాన్ని చెడ్డగా చిత్రీకరిస్తున్నారు? ఇంతవరకు కరుణాకర్ గారు అడిగినటువంటి ప్రశ్నలు అయిపోయాయి. దావీదు కాలంలో కరువుకి ఎవరు చేసిన తప్పుకి సౌలు గిబియోనీయుల్ని చంపడం అనేది న్యాయబద్ధమే. అంటే ఆయన ఏం చెప్తున్నారంటే చివరి కంక్లూజన్ ఏంటి అంటే ఆయన ఏం చేసినా కూడా దానికి అర్హత కలిగిన వాళ్ళకే చేస్తాడు. కాబట్టి దాంట్లో మనం తప్పు పట్టడానికి ఏం లేదని చెప్తున్నారు. అసలు దీని మీద చర్చ లేదు అసలు. ఇప్పుడు ఆయన రుజువు చేస్తానని వచ్చారండి. రుజువు చేయడానికి తర్కబద్ధంగా ఉందా, న్యాయబద్ధంగా ఉందా? ఓ పక్కేమో మా దేవుడు సత్యవంతుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, ప్రేమస్వరుడు పెద్ద లిస్టు చదువుతున్నారు. పెద్ద లిస్టు చదివి ఇదేంటి మరి ఎవరో చేసిన తప్పు ఇక్కడ కరువు రావడం ఏంటి, దావీదు కాలంలో కరువు రావడం ఏంటి, ఆయన కారణం లేకుండా అలా చేయడం, ఆయన ఏం చేసినా కరెక్టే అంటున్నాడు. ఇది ఆమె చర్చ లేదు అసలు. తర్వాత ఆహాబు శిక్షని కొడుకుల మీదకి మళ్ళిస్తాను అన్నాడు తప్ప కొడుకులు కూడా నాకు అసలు కొడుకులు పాపం చేస్తే చెయ్యకపోతే అనే కాన్సెప్టే లేదు అక్కడ. వాళ్ళు ఏం చేసినా చెయ్యకపోయినా ఇతనికి వేయాల్సిన శిక్షని కొడుకుల మీదకి వేస్తాను అన్నాడు. వాళ్ళు పాపం చేయకపోతే, పాపం చేస్తే 2 సార్లు వేయాలి శిక్ష, దానికి ఒకటి అడిషనల్గా వేయాలి. వాళ్ళు చేయకపోయినా ఆహాబ్ మీద వేస్తానన్నది ఒకటి వేయాలి. అంతే తప్ప వాళ్ళు కొడుకులు పాపం చేస్తారా లేదా అనే దాంతో అసలు సంబంధం లేదు. ఈయన బైబిల్లో లేనివన్నీ క్రియేట్ చేసి ఆయన ఉద్దేశాలను సొంతంగా ఆపాదిస్తూ నేను బైబిల్లో లేని చెప్తున్నాను తిరిగి నా మీద నెపం వేయడం అసలు చాలా విచిత్రంగా ఉంది ఇది. ఇప్పుడు ఆహాబు మీదకి వేయాల్సిన శిక్షను కొడుకుల మీదకి వేస్తానని బైబిల్ దేవుడు చెప్పాడు. కొడుకులు న్యాయంగా ప్రవర్తిస్తే తప్పిస్తానని ఈయన చెప్తున్నాడు. లేదు అక్కడ వాళ్ళు పాపం చేస్తే అది వేరే, సెకండ్ రెండు శిక్షలు పడతాయి అప్పుడు. తర్వాత పిల్లలు మాంసం తినడం అంటే పట్టణాన్ని ముట్టడి వేస్తే జరిగిద్ది అని చెప్పారు. ఎందుకు ముట్టడి వేస్తారంట? ఈయన్ని పూజించకపోతే, ఈయన మాట వినకపోతే నీకు అది బ్లాక్మెయిలింగ్. చూడండి ఒకసారి లేవీకాండం 26వ అధ్యాయం 28వ వచనం చూడండి. 26వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాం ఒకసారి జాగ్రత్తగా. మీరు నా కట్టడాలను బట్టి నడుచుకుని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల మీ వర్షాకాలంలో మీకు వర్షం ఇచ్చేదను, మీ భూమి పంటలనిచ్చును, మీ పొలముల చెట్లు ఫలించును అని ఉంది. అంటే మీరు మంచిగా ధర్మంగా నీతిబద్ధంగా బతికితే మీకు పంటలు పండిస్తాను, వర్షాలు ఇస్తాను అన్నాడు. అయితే దీనికి నేను ప్రశ్న అడగలేమండి. మరి ఇప్పుడు ఇశ్రాయేలీ నేను పాలు తేనెలు ప్రవహించి దేశాన్ని తీసుకెళ్తా అన్నాడు కదా, వాళ్ళు చక్కగా పంటలు పండుతున్నాయి కదా, అక్కడ వాళ్ళకి వర్షం ఇచ్చింది ఎవరు, వాళ్ళకి పంటలు పండించింది ఎవరు? అంటే వాళ్ళు యథార్థవంతులుగా నీతివంతులుగా ఉన్నారనే కదా. ఒకవేళ వాళ్ళు యథార్థవంతులు నీతివంతులు పాపభ్రష్టులు అయిపోయారు మీరు చెప్పినట్టుగా ఉంటే వర్షం ఎందుకు కురిపించాడు? ఇప్పుడు ఇశ్రాయేలీలు అందరూ సమానమే అంటున్నాడు కదా. ఇశ్రాయేలీలనేమో మీరు నీతివంతులుగా లేకపోతే మీకు వర్షం ఇవ్వనని కదా దీని అర్థం. మరి వాళ్ళు అక్కడ వర్షం ఇచ్చాడు పంటలు పండించాడు నీతిమంతులని అర్థం. ఓ పక్కేమో వాళ్ళు పాపాత్మలు చంపేయండి అంటున్నాడు. అంటే పంటలు ఎలా పండినాయి? ఏమన్నా అసలు లాజిక్ ఉందా? లాజిక్ చెప్తాను మీరు చెప్పండి. 26వ అధ్యాయం తర్వాత 28వ వచనంకి వెళ్ళండి. ఇక తర్వాత ఇవన్నీ మీరు నాకు అనుకూలంగా ఉంటే మీరు వర్ధిల్లుతారని చెప్తాడు. తర్వాత ఇక బ్లాక్ మెయిలింగ్ తర్వాత మొదలైద్ది. మీరు 14వ వచనం, మీరు నా మాట వెనక నా ఆజ్ఞలన్నింటినీ అనుసరింపగా నా కట్టడాలను నిరాకరించిన ఎడలను నా ఆజ్ఞలన్నింటినీ అనుసరింపగా నా నిబంధన మీరినట్లు మీరు నా తీర్పుల విషయమే అసహించుకుని ఎడలో నేను మీకు చేయిందేమనగా ఇక్కడి నుంచి చేస్తున్నాడు. ఇక్కడి నుంచి ఏం చేస్తాడంట? మీ కన్నులు క్షీణింపు చేయనట్టు, ప్రాణమును ఆయాసపరచునట్టు, తాపజ్వరము క్షయరోగం మీ మీదకి రప్పించును. మీరు విత్తన విత్తనములు మీకు వ్యర్థములగును, మీ శత్రువులు వాటి పంట తినుదురు. నేను మీకు పగవాడినవుదును, మీ శత్రువులు ఎదుట మీరు చంపబడిదరు, మీ విరోధులు మిమ్మల్ని ఏలేదురు, మిమ్మల్ని ఎవరూ తనమకపోయినని మీరు పారిపోయేదురు. ఇవన్నీ సంభవించి మీరు ఇంకా నా మాటలు వినని ఎడల నేను మీ పాపములను బట్టి ఏడంతలుగా మిమ్మల్ని దండించదను. తర్వాత అలా బెదిరించుకుంటూ వచ్చి చివరికి 26వ వచనంలో నేను మీ ఆహారం అనగా మీ ప్రాణాధారం తీసివేసిన తర్వాత 10 మంది స్త్రీలు ఒక పొయ్యిలోనే మీకు ఆహారం వండి తూనిక చొప్పున మీ ఆహారం మీకు మరలా ఇచ్చెదరు. 28 నాకు విరోధంగా నడిచిన నేను కోపపడి మీకు విరోధంగా నడిచేదను, నేనే మీ పాపమును బట్టి ఏడంతలుగా మిమ్మల్ని దండించేదను. మీరు మీ కుమారుల మాంసమును తినేదరు, మీ కుమార్తెల మాంసమును తినేదరు. ఇది పగబడతానని చెప్తున్నాను ఇక్కడ. నేను పగబట్టి మీ కుమార్తెల మాంసం మీ కుమారుల మాంసం మీతో తినిపిస్తాను అన్నాడు. తర్వాత 28వ ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో
అక్కడ విచిత్రమైన తిట్లు తిడతాడు అసలు. అది అసలు ఓ దేవుడు మాట్లాడుతున్నాడు ఎక్కడ అసలు మీకు ఒక్కసారి కూడా ఆ సెన్స్ రాదు అసలు. 28వ అధ్యాయం 27వ వచనంలో యెహోవా ఐగుప్తు పుంటి చేతను మూల వ్యాధి చేతను కుష్టు చేతను గజ్జి చేతను నిన్ను బాధించును, నువ్వు వాటిని పోగొట్టుకొని చాలవు. వెర్రితనం చేతను గుడ్డితనం చేతను హృదయ విషయం చేతను యెహోవా నిన్ను బాధించును. అప్పుడు గుడ్డివాడు చీకటిలో తడువులాడు రీతిగా నువ్వు మధ్యాహ్నం తడువులాడుతూ. ఆ పై వచనంలో చూడండి 22వ వచనం, జ్వరం చేతను మంట చేతను మహాతాపము చేతను ఖడ్గము చేతను కంకి కాటుకు చేతను బూజు చేతను నిన్ను కొట్టును, నీవు నశించే వరకు అవి నిన్ను తరుమును. అసలు ఒక వీధి కొళ్ళాయి దగ్గర ఆడవాళ్ళు శాపనార్థాలు పెట్టే స్థాయిలో ఉన్నాయి, ఒక ముఠానాయకుడు స్థాయిలో కూడా కనపడతలా. మరి ఇవన్నీ బెదిరింపులు కాకపోతే ఏంటి? తర్వాత పాత రోజుల్లో కుష్ఠరోగుల్ని బహిష్కరించేవారు అని చెప్పారు కదండి, ఎక్కడండి బహిష్కరించింది? అంటే ఏ ప్రాంతంలో? అంటే పాత రోజుల్లో కుష్ఠరోగుల్ని బహిష్కరించారని చెప్పారు కదా. ఓకే, రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం. అలా బహిష్కరించమని చెప్పింది ఎవరు? తీయండి, ఎందుకు ఆలస్యం? బహిష్కరించమని చెప్పింది ఎవరు? రాజుల 2వ గ్రంథము 7వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం. మొదటి నేను చదివిపిస్తాను. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లా, నేను యెహోవా మాట ఆలకించము, యెహోవా సెలవిచ్చినదేమోగా రేపు ఈ వేళకు సోమవారం ద్వారా ముందు రూపాయి. మీరు అడిగారు కదా బహిష్కరించమని చెప్పింది. దానికే నేను చెప్తున్నాను, మీరు అడిగారు కదా ఎక్కడ కుష్ఠరోగులు బహిష్కరించబడ్డారు అని అడిగారు కదా, చెప్తున్నా. ఇక్కడ 7వ అధ్యాయం మొదటి వచనం చదివించి అక్కడ కరువు ఉంది. 3వ వచనం, అప్పుడు పట్టణపు గుమ్మం వద్ద 4 కుష్ఠరోగులు ఉండగా వారు ఒకరినొకరు చూచి మనం చచ్చిపోవు వరకు ఇచ్చట ఎందుకు కూర్చుండవలెను, పట్టణం లోపలికి పోదుమనుకుంటేమా పట్టణం ముందు క్షేమం ఉందని అక్కడ చచ్చిపోదుము, ఇచ్చట ఊర కూర్చున్నను ఇచ్చటను చచ్చిపోదుము, పదండి శరీరం దండుపేటలోకి పోదు రండి, వారు మనల్ని బ్రతకనిచ్చిన బ్రతుకుతాము, మనల్ని చంపిన చత్తుము అని చెప్పుకొని వీళ్ళు బయట పట్టణం బయట ఉన్నారు కుష్ఠరోగులు. బహిష్కరించింది ఎవరు అని అసలు ఆ ప్రశ్న సమాధానం రాలేదు. మీరు అడిగారు పట్టణం బయట బహిష్కరించబడిన వాళ్ళు ఎక్కడ అంటే చూపించాను. నా ప్రశ్నే అర్థం కావట్లేదు మీకు. ఎక్కడా అడగలేదు. బహిష్కరించింది ఎవరు? ఎవరు బహిష్కరి మీరు చెప్పాలి. ఎవరు బహిష్కరించారు? నేను చెప్తాను. లేవీకాండం 13వ అధ్యాయం 42వ వచనం. ఆయనను బట్టతల ఎందే కానీ బట్ట నొసడి ఎందే కానీ ఎర్రగా నుండి తెల్లని పొడవ పుట్టిన ఎడల అది వాని బట్టతల ఎందేనో బట్ట నొసడి ఎందేనో పుట్టిన కుష్టము, యాజకుడు వానిని చూడవలను. కుష్టము దేహ చర్మం ముందు కనబడినట్లు ఆ పొడవాపు చూపునకు వాని బట్టతల ఎందైనను వాని బట్ట నొసడి ఎందైన ఎర్రగా నుండి తెల్ల పొడయైన ఎడలు వాడు కుష్ఠరోగి, వాడు అపవిత్రుడు. యాజకుడు వాడు బొత్తిగా అపవిత్రుడని నిర్ణయింపవలను. వాని కుష్టము వాని తలలో ఉన్నది. ఆ పొడగల కుష్ఠరోగి వస్త్రములు చింపివేయవలను. వాడు తల విరయబోసుకొనవలను. వాడు తన పై పెదవిని కప్పుకొని అపవిత్రుడును అపవిత్రుడును అని బిగ్గరగా పలకవలను. ఆ పొడవానికి కలిగిన దినములన్నీ వాడు అపవిత్రుడై ఉండును. వాడు అపవిత్రుడు గనుక ప్రత్యేకముగానే నివసింపవలను. వాని నివాసము పాళెమునకు వెలుపల ఉండవలను. ఎవరు చెప్పారు ఇది? బైబిల్ దేవుడు చెప్పాడు. నేను అడుగుతుంది అది, ఎవరు బహిష్కరించారు అని. మీరు ఎక్కడో ఒకటో రోజుల్లోకి వెళ్తారు. చెప్తాను కానీ నేను అడిగింది అది కదా. ఇప్పుడు మీరు ఒక ఇంటర్వ్యూలో చూశాను, నేను ఒక ఇంటర్వ్యూలో చూశాను, మదర్ తెరిసా గురించి మాట్లాడుతూ కుష్ఠరోగం వచ్చిన వాళ్ళు పట్టుకుంది ఆవిడ, ఎవరైనా పట్టుకుంటారా అంటే ఆవిడ క్రైస్తవురాలు కాబట్టి పట్టుకుంది అన్నారు. కానీ బైబిల్ దేవుడు ఏం చెప్తున్నాడు? పట్టుకోమని చెప్పాడా? ఊరు బయటికి తోలేమని. వాళ్ళ బట్టలు కుష్ఠరోగిని బట్టలు చించేసి, నేను చెప్పను, కుష్ఠరోగిని బట్టలు చించేసి వాడు జుట్టు ఎరబోసుకుని తల ఎరబోసుకుని నేను అపవిత్రుడిని అరవాలంట. అదేం పైశాచికత్వం అసలు? ఊరు బయటికి తోలేయటం ఏంటి? కాబట్టి మదర్ తెరిసా మత మార్పులు చేయడానికి వచ్చి ఆవిడ సేవ చేసింది, కానీ బైబిల్ దేవుడే కుష్ఠరోగులు దగ్గరికి చేరదీయమల్లా. అది బైబిల్కి వ్యతిరేకం. బైబిల్ తెలియక పాపం చాలామంది. తర్వాత దేవుడు ప్రేమస్వరూపి సర్వజ్ఞాని, ఈ స్టాక్ డైలాగులు చెప్తున్నారు. అసలు నాకు ఎందుకు చెప్తున్నా నాకు అర్థం కావట్లేదు. చెప్పినంత మాత్రం ఇప్పుడు ఆయన చేసిన పనులన్నీ ఇలా ఉన్నాయి, ఇంత అసహ్యంగా ఉన్నాయి కదా అంటే దేవుడు ప్రేమస్వరూపి సర్వజ్ఞాని సర్వాంతర్యామి సర్వవ్యాపి ఇవేంటండి అసలు? నేను ఆయన చేసిన పనులు కదా నేను చెప్పేది, నేను మాట్లాడేది. ఇప్పుడు నేను ఏదైనా ఒక రెఫరెన్స్ చెప్పాను అనుకోండి, ఇదిగో కీర్తనల గ్రంథంలో అలా ఉందని చెప్తున్నారు. ఇప్పుడు ఆయన చేసిన పని ఏంటి ఇక్కడ నేను అడుగుతుంటే, కీర్తనల గ్రంథంలో ఆయన గురించి ఎలా ఉందండి, దానికి ఇది సమాధానమా? తర్వాత అమాలేకీయుల్లో చిన్నపిల్లల్ని ఎందుకు చంపారు, ఇది నా ప్రశ్న. దీనికి ఈయన చెప్పిన సమాధానం ఏంటి? అగగు అనేవాడు ఒకడు ఉన్నాడు అమాలేకీయుల్లో, వాడు మొర్దెకై అనేవాడు నమస్కరించకపోతే ఆ జాతి మొత్తాన్ని చంపేయాలనుకున్నాడు. ఇప్పుడు వాడు నమస్కరించకపోతే వాడిని కదా శిక్షించాల్సింది, ఒక జాతి మొత్తాన్ని నిర్మూలన చేయటం ఏంటి? ఇది కదా. మరి ఇక్కడ తప్పు చేసింది అగగు కదా, వాడిని కదా చంపాల్సింది, ఒక జాతి మొత్తాన్ని నిర్మూలన చేయటం ఏంటి? సేమ్ అదే అప్లై అయింది కదా బైబిల్ దేవుడికి. ఇప్పుడు మీరు ఏ ప్రశ్నకి సమాధానం చెప్తున్నారో తిరిగి అదే విషయం మీరు వేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ అగగు అనేవాడు ఒక మనిషి చేసిన తప్పుకు ఒక జాతిని నిర్మూలనం చేయటం తప్పు పాపం అని మీరు చెప్తే, అదే అగగు చేసిన తప్పుకి ఒక అమాలేకుల జాతి మొత్తాన్ని నిర్మూలనం చేయటం ఏంటి? ఇప్పుడు ఒక మనిషికి ఉండే విచక్షణ కూడా లేదా బైబిల్ దేవుడికి?
సేమ్ మీకే అప్లై. అసలు మీకు అంటే మీరు ఎలాంటి స్థితిలో ఉన్నారంటే ఇది నాకు వెంటనే తగిలిద్ది అనే సెన్స్ కూడా మీకు వెంటనే అనిపించట్లేదు. నాకు చెప్తుంటే నవ్వు వచ్చింది అసలు.